First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. గీతుతో బాగుందా శుభ్రంగా హౌస్లోని మీ ఇద్దరికి డిస్కషన్ అయిన తర్వాత బయటకు వచ్చాక మీరు ఆమె ఏదో హాస్పిటల్ ఇష్యూ హెల్ప్ చేసిన తర్వాత తను స్టోరీ పెట్టి అంత జరిగింది ఏంటన్న కథ? వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ మాట్లాడారు. అమ్మ ఫోన్ చేసి ఇలాగా ఆయనకి బాగాలేదు, ఇలాగ మెడ్రాస్ వెళ్దాం అనుకుంటున్నాం, స్టంట్లు వేయాలన్నారు, చాలా రిస్కీగా ఉంది, చాలా కాస్ట్ చెప్తున్నారు. అదేంటి సరే నాకు అంటే మన జీవితంలో మనకి కొన్ని కొన్ని వరాలు దొరుకుతాయి. ఆ వరాలు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వరాలు ఏదో మ్యాజికల్గా అవి ఉండవు, మనుషుల రూపంలో ఉంటాయి. అలా నా జీవితానికి దొరికిన ఒక వరం ఆదర్శ్ అన్నపరెడ్డి అని ఒక డాక్టర్. ఆయన ఎవరో కాదు, మన సన్షైన్ గురువారెడ్డి గారి అబ్బాయి. అలాగే లిటిల్ సోల్జర్ సినిమాలో నా చెల్లిగా యాక్ట్ చేసిన బన్నీ కావ్య వాళ్ళ సొంత అన్నయ్య. సో తను నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకా అసలు అది ఒక వేరే లెవెల్. అది నాకు ఎంత ఇష్టమైన తర్వాత దాదాపు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి మనం. సో తన ద్వారా నాకు అక్కడ డాక్టర్స్ చాలామంది కాంటాక్ట్ ఉంటాయి. లేదమ్మా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఆయన అద్భుతంగా ట్రీట్ చేశారు. వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువ కాస్ట్లో చాలా సేఫ్గా 2 స్టంట్స్ వేసి ఆయన హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. సో అది నేను చేశాను అనుకుంటుంది, నేను చేసింది డాక్టర్లు చేశారు, ఆదర్శ వల్ల అయింది పని. అది అప్పటికి మీ ఇద్దరికి కొంచెం డిస్కషన్ హౌస్లో అది క్యారీ చేసేవాళ్ళని. దాని తర్వాత మంచిగా అనిపించింది, మంచి సర్కిల్ బాలాదిత్య కానీ బాగా పొగిడింది అన్న మీ గురించి. పొగిడిందంట? ఓకే. అవన్నీ హౌస్లో ఉండేవి హౌస్ వర్కే, బయటకు వచ్చాక అయిపోతాయి. కాదండి, బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? నాకే కాదు ఎవరికి కూడా. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ. అంటే మళ్ళీ మనం ఉన్నాం అనేది మనం తెలియని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తొస్తాం. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల సింగర్ల పాటలు ఆపర్చునిటీలు వస్తాయి, యాక్టర్లకి వేషాలు వస్తాయి, అలా ఉండదు. మేబీ అప్పటిదాకా పాపులర్ కాని వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా కొత్త వాళ్ళకి రావచ్చు కానీ, బట్ జనరల్గా అంతకుముందు ఆల్రెడీ పాపులర్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ వల్ల కొత్తగా ఆపర్చునిటీస్ రావు నాకు తెలిసి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమన్నా వచ్చిందన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ ఇలాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకు బయట అనేది? ఎవరికైనా సరే బయటకు చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా, అసలు శివకి మాట్లాడరాక లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారు నేను చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా చాలా లేపాలి. ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇది ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప. బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా, అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు, మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే, ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐ డ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చిలో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో తెలిసిన విషయం ఏంటంటే జూన్ 13th నేను చెప్పాను ఆయనకి, మార్చ్ 10th నా బర్త్డే అండి, జూన్ 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న.
సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం సార్. 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నా, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఉంది, ఒక రికార్డ్లో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇది ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్లో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా, నేను ఆ సినిమాలో ఉన్నాను. అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్ కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. హీస్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా పట్టుకుని నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ June 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లోకి. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా. ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు నాట్ బిజీ. నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. అంటే నాకు ఇంకే మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను, అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి రీజన్, కారణం? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడి సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. అబ్బో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98లో మ్యాథ్స్ 100 నేను. ఇంటర్లో 150. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉండే, సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలిరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో అసలు, నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకైనా ఇంజనీరింగ్ వరకైనా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ బై 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు ఈ అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను. అమ్మ నేను చిన్న కుర్రాడిని అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ ఖన్నా అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి. తారక్ ఖన్నా, మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు. సో సేమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 2003 ఆయన కూడా. సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో, అండ్ ఇక్కడ మనకేమీ వెనకాల ఎవరు లేరు మనల్ని పెట్టి సినిమాలు తీయడానికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం. రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదని ఫీల్ అవుతున్నాను కదా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. సో దెన్ ఐ టుక్ అ బ్రేక్. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు దాటిపోయినాయి. 25 దాటలే, ఇంకా 20 దాటేసాయి. 2024లో ఉన్నాను అప్పుడు, 2009 అనుకుంటుంది. సో 24. సో దట్ ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం. చదువు మనకు అంటే అప్పటికే 6 ఏళ్ళు హీరోగా చేసిన వాడిని, అప్పటికే కష్టం, ఇంక ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఐ టుక్ అ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయినా కోర్స్ చేశాను. కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో, సిఎస్ ఐసిడబ్ల్యూఏ 3 కూడా సిస్టర్ కోర్సెస్. సో అలాగా సిఎస్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా సిఏ స్టూడెంట్స్కి మీరు? అవును, సిఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికీ. 2013లో స్టార్ట్ చేశాను. సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది మ్యాథ్సే, అది కూడా మ్యాథ్స్ బేస్డ్. సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గత 12 ఏళ్ళుగా టీచ్ చేస్తున్నా. కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో. ఇప్పుడు వన్ ఫిన్ ఇండిగో లెర్న్ అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. కాదండి, మీరు సిఏగా ఎందుకు చేయరు మరి జాబ్?
చెప్తున్నా కదా, నా ప్యాషన్ అది కాదు. ఉద్యోగం అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ పని చేసే వాళ్ళకి అది ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అవును. దట్ డజంట్ గివ్ మీ హై. అప్పుడు నేను కొన్నాళ్ళు సీరియస్గా జాబ్ ట్రై చేశాను, ప్రాక్టీస్ పెట్టాను, ఉద్యోగం చేశాను. ఇక్కడ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు. ఇక్కడ మొత్తం వర్క్ అక్కడ అంతా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నావు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు. ఏది సిఏకి సంబంధించిన మొత్తం. సిఏ కాదు, సిఎస్. సిఎస్ సిఎస్ అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అనుకో. అచ్చా అచ్చా. అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి. అచ్చా అచ్చా. కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, Ah. సిఏకి, సిఎస్కి, ఐసీడబ్ల్యూఏకి Okay. సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అందుకని నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను, బట్ సిఏకి ఎక్కువ కాలం చేశాను. ఓకే.